కృష్ణం వందే జగద్గురు. జయ గురుదేవ. అర్జునుడితో సహా సమస్త జీవులు విశ్వాసము ఓర్పుతో కూడుకుని మార్గనిర్దేశం గురించి పరితపిస్తున్న అన్ని జీవులకి స్వామి దిశానిర్దేశం చేస్తూ ఇప్పటి వరకు స్పృశించిన విషయాలు ఏంటంటే శోకమోహం, కర్తవ్య విస్మరణ చేస్తే వచ్చే ఇబ్బందులు, అజ్ఞానంతో ఉండి పండితుడిలాగా మాట్లాడొద్దని చెప్పడం, సత్యమేదో అసత్యమేదో వివేచనతో చూడమని చెప్పటం, మరణించే వస్తువేది, శాశ్వతంగా ఉండేదేంటి ఆలోచించమని చెప్పటం, దేహం, జీవాత్మ, ఆత్మ యొక్క లక్షణాల గురించి చెప్పడం, జ్ఞాని అయిన వాడు దేని గురించి అయినా ఎందుకు బాధపడడో తెలియజేయటం, సాధన యొక్క అమృత ఫలం అంతిమ గమ్యస్థితిని ముందుగానే పరిచయం చేసే జ్ఞాన బ్రహ్మాస్త్రం సంధించటం, ఈ ప్రాణులు యొక్క గోచర అగోచర స్థితులు జనన మరణాలకి మధ్యలోనూ ఆ పైన ఉండే స్థితిని తెలియజేయటం, జ్ఞానం యొక్క మహత్వాన్ని కొనియాడేలాగా కోటికి ఒక్కడు ఏ ఒక్కడో దాన్ని అనుభవేకం చేసుకుంటాడని, కోటికి ఏ ఒక్కడో దానిని యథాతథంగా చెప్పే కరుణాపూరిత కర్మ పెట్టుకుంటాడని చెప్పటం, ఏ కోటికి ఏ ఒక్కడో విశ్వాసంతో శ్రవణం చేస్తాడని చెప్పడంతో ఈ సత్యజ్ఞాన యొక్క మహత్వాన్ని కొనియాడి అర్జునుడికి తెలియజేయటం, ఆత్మ యొక్క శక్తిని తెలియజేయటం, స్వధర్మాచరణ వలన కలిగే మేలేంటో తెలియజేయటం, సంకల్పిత యాదృచ్ఛిక కర్మల యొక్క లోతైన వివేచనను తెలియజేయటం, స్వధర్మం కర్తవ్య నిర్వహణ విస్మరిస్తే దాని నుంచి చూస్తే కలిగే మహాప్రమాదాలు, పాపం, నష్టాలు ఎలా ఉంటాయో చెప్పటం, ఇవన్నీ స్పృశిస్తూ ఇప్పుడు స్వామి ఒక ఆశ్చర్యకరమైన మలుపు తీసుకుంటూ అర్జునుడికి చాలా సుస్పష్టంగా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు దాకా నీకు తెలిపిన జ్ఞానం అంతా ఆ జ్ఞానయోగాన్ని దృష్టిలో ఉంచుకుని చెప్పాను, దీన్నే మళ్ళీ కర్మయోగానికి అనుసంధానించి తెలియజేస్తాను, చాలా శ్రద్ధగా విని ఆచరించే ప్రయత్నం చెయ్యి అని ఇప్పుడు దాకా చెప్పిన అమృతతుల్యమైన విషయాల్ని జ్ఞానయోగ దృష్టితో చెప్పిన దాన్ని కర్మయోగ దృష్టికోణానికి తీసుకొచ్చి అర్జునుడికి కర్మ యొక్క ప్రాధాన్యతని, కర్తవ్యం యొక్క ప్రాధాన్యతని నొక్కి చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నమాట స్వామి. నేహావిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటున్నారు స్వామి. అంటే ఈ మలుపు మొదట్లోనే జ్ఞానయోగ దృష్టికోణం నుంచి కర్మయోగ దృష్టికోణానికి అర్జునుడు మనస్సును తీసుకొస్తూ కర్మయోగం యొక్క మహత్వాన్ని తెలియజేస్తున్నారు స్వామి. ఏమంటున్నారంటే, ఈ కర్మయోగానికి బీజనాశనమే లేదు, ఈ కర్మయోగాన్ని ఆచరిస్తే విపరీతమైన ఫలితాలు ఉండవు, అంటే ఏ విధమైన అనర్థాలు, కష్ట నష్టాలకి నువ్వు గురి కావు అని చెప్పి, ఈ నిష్కామ కర్మయోగాన్ని కనుక ఆచరిస్తే విశ్వాసంతో అది జన్మ మృత్యు నుండి, జనన మరణ చక్రం నుంచి
ఆ మహాభయం నుంచి నిన్ను కాపాడుతుంది సుమా అని అర్జునుడికి ఎక్కడైతే కర్తవ్యాన్ని వదిలిపెట్టి ఈ యుద్ధం చేయనని కర్మను విడిచిపెట్టి భయంతో కూలబడిపోయాడో ఆ కర్మ, ఆ కర్తవ్యం ఎంతటి ఆవశ్యకమైనదో, అది యోగపరంగా కర్మని నిర్వర్తించటం ఎంత అవసరమో, అటువంటి యోగపరమైన కర్మ అంటే కర్మయోగం జనన మరణ చక్రం నుంచి తప్పిస్తుంది సుమా. అదేమన్నా ఆషామాషి అనుకుంటున్నావా యోగపరమైన కర్మ అని చెప్పి స్వామి ఇక్కడ కర్మ అంటలేదు, కర్మయోగం అంటున్నారన్నమాట. అంటే స్వామి లోకంలో సహజంగా జ్ఞానమే జనన మరణ చక్రం నుంచి జీవుణ్ణి బయటపడేస్తుందని చెప్పి అనుభవజ్ఞులు చెప్పిన మాట. అది వారి అనుభవం, పరమసత్యం కూడా. కానీ ఇంతకుముందు అనుకున్నట్టు ఆ జ్ఞానానుభవం అనేది అంతిమ మైలురాయి, అనుభవైక స్థితి. అది సాధన ద్వారా సాధించేది. మరి ఆ గమ్యస్థానం వైపు సాగటంలో జీవుడు ప్రయాణం చేయవలసిన మైలురాళ్ళు కొన్ని ఉంటాయి. వాటిని వృధా, నిష్ప్రయోజనం, అనవసరం అంటే ఎలాగా, అక్కడే మెట్ట వేదాంతం వచ్చిందన్నమాట. కర్మను దూషించటం, కర్మల అనవసరం అంటాం, మన బద్ధకాన్ని కర్మపై రుద్ది బద్ధకం ముసుగులో కర్మను అనవసరం అనే మెట్ట వేదాంతం బయలుదేరి లోకంలో కర్మయోగం దెబ్బతిందన్నమాట ఒకానొక సమయంలో. అందుకని కర్మ యొక్క ఆవశ్యకతని కర్మగా కాదు, యోగపరంగా దాన్ని ఆచరిస్తే అది నీకు దానివల్ల నీకు ఏ విధమైన ఇబ్బందులు ఉండవు, నీకు విపరీతమైన పరిణామాలు ఉండవు. నువ్వు మేలు చేసే విధంగా నీకు ఆ కర్మయోగం ఉపయోగపడి జీవుని యొక్క పరమలక్ష్యమైన జనన మరణ చక్రాన్ని దాటే స్థితికి నిన్ను తీసుకెళ్తుంది, ఆ భయం నుంచి నిన్ను రక్షిస్తుంది అని చెప్తున్నారన్నమాట. అంటే మైలురాయి, గమ్యస్థానాన్ని చేరటంలో కర్మయోగం ఒక మైలురాయి. మైలురాళ్ళు దాటుకుంటూ వెళ్ళవలసిందే కదా అంతిమ మైలురాయిని చేరాలంటే. దాన్ని ఇక్కడ సూచిస్తూ ఏమంటున్నారంటే స్వామి, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాకాహ్యనం తాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. స్వామి ఆ కర్మయోగ రహస్యాన్ని, దాంట్లో ఉండే మెలకువలని అర్జునుడికి తెలియజేస్తూ, ఈ కర్మయోగాన్ని ఆచరించే మహాత్ముల యొక్క బుద్ధి చాలా నిశ్చయాత్మకంగా ఉంటుంది, చాలా స్థిరంగా ఉంటుంది. అది కర్మయోగ ఆచరణలో మహాత్ముల యొక్క బుద్ధి స్థితి ఏ విధంగా ఉంటుందో ఆ రహస్యాన్ని తెలియజేస్తూ, అది నిశ్చయాత్మకమైన బుద్ధి, స్థిరమైన బుద్ధిని కూడుకునుండి కర్మయోగాన్ని ఆచరిస్తారు. కానీ లోకంలో అహంకార మమకారాలతో దేహాత్మ తాదాత్మ్యం చెందిన జీవులు వాళ్ళు చేసే కర్మలో ఈ భోగాన్ని, కోరికలతో భోగాసక్తులై ఈ వివేకం లేకుండా కర్మలను చేయడానికి ఉపక్రమించడంతో వాళ్ళ బుద్ధులు నిశ్చయాత్మకంగా ఉండవు, చాలా చంచలంగా ఉంటాయి, ఒక దారి తెన్ను ఉండదు. కోరికల వెంట పరుగులు పెట్టుకుంటూ పోతూ ఉంటారు. వీరి బుద్ధి కూడా ఆ దారి తెన్ను లేని కోరికల వెంట పలు రకాలుగా పరుగులు పెడుతూ
అనంతమైన దృష్టికోణంతో ఉంటుంది ఆ బుద్ధి. అంటే ఏకాత్మ నిశ్చయాత్మక బుద్ధి, శక్తివంతమైన బుద్ధి మాట. అలా కాకుండా చంచలమైన, అనంతంగా కోరికల వెంట పరుగులు పెట్టిపోయే బుద్ధి శక్తిహీనమైన బుద్ధి. అంటే కర్మయోగాన్ని ఆచరించాలంటే శక్తివంతమైన బుద్ధిని కూడుకుని ఉండాలి. అది నిశ్చయాత్మక శక్తిని, వివేకాన్ని కలిగి ఉంటుంది శక్తివంతమైన బుద్ధి. శక్తిహీనమైన బుద్ధి వివేకాన్ని కోల్పోయి నిశ్చయాత్మకమైన బుద్ధి లేక, బుద్ధికి ఉండవలసిన ప్రధాన లక్షణమే నిశ్చయాన్ని స్పష్టంగా చేయటం. ఆ శక్తిని కోల్పోతుంది. ఎప్పుడు కోరికలతో భోగాసక్తులై కర్మలను ఆచరించే బుద్ధిహీనులు యొక్క బుద్ధి కోరికల వెంట నలువైపులా అనంతంగా పరిగెట్టుకుపోయి వివేక శక్తిని కోల్పోయి ఉంటుంది. అది కర్మ యోగం కాదది, యోగపరమైన కర్మ కాదది. ఎందుకంటే నిశ్చయాత్మక బుద్ధి లేని కర్మకి ఉపక్రమిస్తే అది కర్మయోగం కాదు సుమా అని కర్మయోగానికి కావలసిన బుద్ధి యొక్క లక్షణాన్ని, శక్తిని తెలియజేస్తున్నారు అన్నమాట ఇక్కడ. అంటే బుద్ధి యొక్క ఆవశ్యకత, పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఎంత అవసరమో కర్మయోగానికి సూచిస్తున్నారు స్వామి. ఈ నిశ్చయాత్మక బుద్ధి లేని భోగాసక్తులైన శక్తిహీనమైన బుద్ధి కల అవివేకులని ఉటంకిస్తూ స్వామి ఏం చెప్తున్నారంటే, భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాదౌ న విధీయతే కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. ఏమంటున్నారంటే, ఈ అవివేకమైన జనం అంటే బుద్ధి యొక్క వివేచనా శక్తిని కోల్పోయిన జనం ఇందాక చెప్పుకున్నట్టుగా భోగాసక్తులై ఈ లోకంలో పడి తిరుగుతూ ఉంటారు, తలమునకలైపోయి ఉంటారు. వారి దృష్టి ఎప్పుడూ ఈ ఆకాశంలో తిరిగే రాబందు యొక్క దృష్టి భూమిపై కళేబరాలపైనే ఉన్నట్టు వారి దృష్టి వేదం అనేది ప్రామాణికం అయితే సనాతన ధర్మానికి, ఆ వేదంలో పూర్వకాండలో వేదం యొక్క వాక్యాల్లో ఈ కర్మఫలాన్ని ప్రశంసించేలాగా కొన్ని మాటలు ఉంటాయి. అంటే అసలు కర్మే చేయకుండా చిత్తశుద్ధిని సాధించే అవకాశం లేదు కాబట్టి వేద పూర్వకాండ కర్మని విధిస్తూ కొన్ని ఆ కర్మఫలాన్ని ప్రోత్సహిస్తూ ప్రశంసిస్తూ కొన్ని వాక్యాలు ఉంటాయి వేదంలో. స్వామి ఎంత లోతుగా చిన్న చిన్న సూక్ష్మమైన విషయాల్ని, నిశితమైన విషయాల్ని అర్జునుడికి మనకి తెలియజేస్తున్నారు. వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది. లాజిక్తో మాట్లాడుతున్నారు స్వామి. అంటే అవివేకులైన బుద్ధి శక్తి కోల్పోయిన భోగాశక్తులైన మనుషులు, వాళ్ళకి ఏది ఇంట్రెస్టో ఆ లాజిక్ మాట్లాడతారు. వాళ్ళు వేదవాక్యాలను చూపించి అందులో వేదంలోనే ఈ ఈ కర్మఫలాన్ని ఆస్వాదించమని ఉంది కదా, వేదం వాటిని ప్రశంసిస్తూ మాట్లాడింది కదా అని వేదవాక్యాలను ఉటంకిస్తారు వాళ్ళు. వాళ్ళ లాజిక్ని, వాళ్ళకి ఇష్టమైన భోగాశక్తిని సమర్థించుకుంటానికి వాళ్ళు వేదం యొక్క బాహ్యార్థాన్ని గ్రహించగలరు తప్పితే
బుద్ధి యొక్క శక్తిని కోల్పోయిన వారు వేదం యొక్క హృదయాన్ని ఏం గ్రహించగలుగుతారు అని అవహేళన చేస్తున్నారన్నమాట స్వామి. అంటే అర్జునుడికి సత్యాసత్య వివేచన బుద్ధి యొక్క శక్తిని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వేదం యొక్క బాహ్యార్థాన్ని చూడగలుగుతారు తప్పితే వారి హృదయం సముద్రంలోకి మునిగే శక్తి చీమకి ఎక్కడ ఉంటుంది? తేలిక మనుషులు ఈ వివేచనా శక్తిని కోల్పోయి ఉన్న బుద్ధిని కూడుకుని ఉన్న మనుషులు చీమ వంటి వారు సముద్రంలోకి ఇంకలేరు. వాళ్ళు వేద బాహ్యార్థాన్ని చూడగలరు తప్పితే వేద హృదయాన్ని వారికి అర్థం కాదు. వేదం ఆ కర్మ ఫలాన్ని ప్రశంసిస్తూ మాట్లాడినప్పుడు దాని లోపలున్న హృదయం అంతరార్థం వారికి అర్థం అవ్వదు. ఎప్పుడు చూసినా స్వర్గానికి మించింది ఏముంది, అదే పరమ ప్రామాణికం, దాన్ని సాధిస్తే సరిపోతుంది అని చెప్తూ ఈ లౌకికపరమైన ప్రాపంచికపరమైన ధనకనక వస్తు వాహనాల మీద ఆసక్తితో ఎప్పుడు చూసిన కోరికలతో కూడుకునున్న కర్మలను చేస్తూ చక్కటి చిలక పలుకులు మాట్లాడుతూ తిరుగుతూ ఉంటారు వీరు. అంటే వారికి ఏది ఇంట్రెస్టో, దేనిపైన ఆసక్తి ఉందో అటువంటి మాటలు ఎవరు చెప్తే వారి వెంబట పట్టిపోతారన్నమాట. ఈ వేదంలో కూడా ఈ కర్మఫలాన్ని ప్రశంసిస్తూ ఉన్న మాటల్ని ప్రామాణికంగా తీసేసుకుని దాని హృదయం అర్థం అవ్వక ఇటువంటి మాటలు ఉచ్చులో పడి ఈ ధనకనక వస్తు వాహన లౌకికపరమైన భోగలాలసలో పడి ఈ బుద్ధి వివేచన కోల్పోయిన లౌకికపరమైన మనుషులు ఈ కర్మయోగాన్ని అర్థం చేసుకోలేరు. ఈ కర్మయోగం యొక్క లక్ష్యం భగవంతుణ్ణి చేరుకుంటాం. సమాధి స్థితిని సాధించడానికి కర్మయోగం ఉపయోగపడుతుంది. ఆ రహస్యాన్ని వదిలిపెట్టి భోగాసక్తిని, ఆ బాహ్యార్థాన్ని గ్రహించి ఆ మాటలు ఎవరు చెప్తే వాళ్ళ వెంబట పడిపోతూ ఆ కర్మలు చేస్తూ పతనం అయిపోతారు అని చెప్పి కర్మ వేరు, కర్మయోగం వేరు. ఏకాత్మ బుద్ధి వివేకవంతమైన బుద్ధితో కూడుకుని ఉన్న మహాత్ముడు చేసేది కర్మయోగం. వివేకహీనమైన శక్తిహీనమైన బుద్ధిలో కూడుకుని వారికి ఇష్టమైన మాటలు పలికిన వేదాన్ని ఉటంకిస్తూ అటువంటి మాటలు చెప్తున్న వారి ఉచ్చులో పడి కోరికల్ని భోగాన్ని తీర్చుకుంటమే ప్రధాన ధ్యేయంగా కనుక కర్మలు చేసుకుంటూ పోతే కర్మయోగం యొక్క ప్రయోజనం నెరవేరదు కదా. ఈ పతనం అయిపోతాడు మనిషి. వారికి భగవంతుణ్ణి చేరుకుంటమే, సమాధి స్థితిని సాధించటమే లక్ష్యంగా గల కర్మయోగ హృదయం వారికి ఎప్పటికీ అంటుపట్టదో. దానికి కారణం వారి బుద్ధి చలించి ఉంది. అది నిశ్చయాత్మకమైన బుద్ధి కాదది, చంచలమైన బుద్ధి, కోరికల వెంట పరిగెట్టుకుపోయే బుద్ధిని కూడి ఉన్నారు. అందుకని ఈ రహస్యాన్ని గ్రహించు సుమా అని చెప్పి స్వామి అర్జునుడికి సుస్పష్టపరుస్తున్నారన్నమాట. చిన్న చిన్న లాజిక్ని కూడా సుస్పష్టపరుస్తున్నాను. వేదంలో కర్మఫలాన్ని ప్రశంసిస్తూ చెప్పిన మాటని వాళ్ళు వాళ్ళ స్వార్థానికి క్యాపిటలైజ్ చేసుకుంటున్నారు తప్పితే వేద హృదయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకని బుద్ధి సూక్ష్మత ఎంత అవసరమో, బుద్ధి యొక్క ప్రయోజనం ఏంటో, ఆ బుద్ధి శక్తిని పెంపొందించుకోకపోతే వచ్చే నష్టాలు ఏంటో స్వామి ఇక్కడ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. స్వామి సాక్షాత్ భగవానుడు వేదాల్లో వేద హృదయాన్ని అర్థం చేసుకునే స్థితిలో జన్మాంతరాల వాసనలను కూడగట్టుకుని ఉన్న జీవుడికి సాధ్యం కాదని ఆ వేదంలో
కర్మని, కర్మ ఫలాల్ని ఎప్రైజ్ చేస్తూ వాటిని పొగుడుతూ చెప్పిన విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. వేదం ప్రమాణమే, కానీ వేద హృదయం నీకు అర్థమయ్యే వరకు గుడ్డిగా వేదాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆచరించకూడదు సుమా అని చెప్తూ ఎంతో బ్రాడ్ మైండ్తో ఏ విధమైన పార్షియాలిటీ లేకుండా వేదస్వరూపుడు సాక్షాత్తు భగవానుడు ఆ వేదం ఎక్కడ తప్పుదారి పట్టిస్తుందో బిడ్డలనని చెప్పి ఆ వేదం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి స్వామి అపార కరుణామూర్తి అని ఆయన నుంచి ఉద్భవించిన వేదాన్ని చూసి ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటారా అని దాన్ని కూడా సుస్పష్టపరుస్తున్నారు స్వామి. అది మాట కరుణ. ఏం చెప్తున్నారంటే వేదంలో ఈ భోగాన్ని సాధించటానికి చేయవలసిన కర్మలను గురించి చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. అవి సత్వరజో తమో గుణాల కారణం చేత ఆ కార్యాలు చేయవలసి ఉంటుంది. అవి పొరపాటుని నువ్వు ఈ భోగాల్ని సాధించటానికి వేదంలో సత్వరజో తమో గుణాల ద్వారా చేయవలసిన కర్మల మాయలో పడతావేమో వాటిని సాధించడానికి. అలా చేయవద్దు సుమా. వేదం చెప్పింది వాటి గురించి, కానీ ఆ భోగాల్ని సాధించడానికి వేదం ఏ విధమైన సాధనలు చేయమందో వాటి పట్ల ఆసక్తి చూపించొద్దు, పాడైపోతావు. ఈ సుఖం దుఃఖం ఈ అనే ద్వంద్వాలు ఏదైతే ఉన్నాయో ఈ వాటికి నువ్వు అతీతుడిగా అవ్వటమే నీ లక్ష్యంగా పెట్టుకో. అటువంటి ప్రయత్నం చెయ్యి. నిత్య సత్య శాశ్వతమైన ఆత్మ ఏదైతే ఉందని చెప్పానో అదే పరమాత్మ. దాని యందు స్థితుడుగా ఉండటానికి ఆ పరమాత్మ యందు నిష్ట కలిగి ఉండే ప్రయత్నమే చెయ్యి తప్పితే భోగాన్ని సాధించడానికి వేదం చెప్పిన కర్మల మాయలో పడి దానిని సాధించే ప్రయత్నం చేసే మాయలో పడతావేమో. ద్వంద్వాతీతుడుగా ఉండే ప్రయత్నం చేస్తూ ఆ నిత్య సత్య శాశ్వతమైన ఆత్మవస్తువు పట్ల స్థిరమైన బుద్ధి సాధించే ప్రయత్నమే చెయ్యి. అంతే తప్పితే నీ యోగక్షేమాల గురించి ఆరాటపడి పరితపన పడిపోయి కంగారు పడిపోకు. నీ అంతఃకరణమైన ఈ మనోబుద్ధి చిత్త అహంకారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వశపరుచుకునే సాధన చెయ్యి. అంతే. నువ్వు చేయవలసిన సాధన భోగలాలసని పొందటానికి వేదం చెప్పిన సాధన కాదు. అంతఃకరణాన్ని వశం చేసుకుని ద్వంద్వానికి సుఖదుఖ ద్వంద్వాలకి అతీతుడు అయ్యి ఏదైతే ఏకాత్మ సచిదానంద వస్తువు ఉందో దాని పట్ల స్థితుడు అయి ఉండే సాధన చెయ్యాలి నువ్వు. అందుకని కర్మయోగాన్ని ఆచరించే క్రమంలో వేద హృదయం అర్థం అవ్వక భోగాలను సాధించే సాధనలో సూచనలో వేదం ఏదైతే చేసిందో ఆ లంపటంలో పడిపోకు సుమా అని వారి వేదాన్ని వారే సాధకుడికి జాగ్రత్త వహించమని చెప్తున్నారన్నమాట. ఎందుకంటే అది రెండు వైపులా పదునున్న కత్తి. ముందు కర్మకు ఉపక్రమించి చేయటానికి అసలు కర్మనే త్యజిస్తారని చెప్పి వేదం పూర్వకాండలో కొన్ని భోగలాలసను సాధించే సూచనలు సాధనలో చెప్పింది. దాని పట్ల కూడా అప్రమత్తంగా ఉండండి అని స్వామి యొక్క పరితపన మాట అర్జునుడికి మనుషులకి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, వేదం కొన్న హృదయాన్ని అర్థం చేసుకోకపోతే అది ఏ విధమైన ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో అని కృష్ణుడు కంగారు పడి అర్జునుడిని అప్రమత్తం చేస్తూ
ఏవానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. స్వామి అర్జునుడితో అంటే సమస్త జనానికానికి సాధకులందరితో నువ్వు ఉన్న ప్రదేశానికి చుట్టూ అన్ని వైపులా జలంతో నిండి ఉన్న ప్రదేశం దగ్గర నువ్వు ఉంటే, ఇంకా ఆ మహాజలాశయం నీకు అందుబాటులో ఉంటే, ఇంకా చిన్న చిన్న ఈ చెరువులు కుండీలు ఈ చిన్న చిన్న జలాశయాలతోటి నీకు ప్రయోజనం ఏముంది? నీ చుట్టుపక్కలంతా మహాజలాశయం ఉంది అనుకో, ఇంకప్పుడు నీకు చిన్న చిన్న జలాశయాలతో ఏమన్నా పని ఉందా? అవివేకం కదా అది. ఇక్కడ చాలా చిన్న పిల్లవాడిని బుజ్జగించి లాలించి చాక్లెట్లు ఇచ్చి చెప్పినట్టుగా చెప్తున్నారన్నమాట స్వామి. మరి ఇంకా అర్జునుడిని లాలిస్తున్నారు. లాలయేత్ చిత్తబాలకం అన్నట్టుగా అర్జునుడి యొక్క మనస్సుని లాలిస్తున్నారన్నమాట స్వామి. విశ్వాసంతో వింటూ శరణాగతి చేసి గమ్యం చూపించమని అడిగాడు కాబట్టి. లేకపోతే నోరు ఎవరు స్వామి ఏమంటున్నారంటే, మహాజలాశయం నీకు అందుబాటులో ఉంటే చిన్న చిన్న జలాశయాలు నీకు ఏ విధంగా అవసరం ఉండదో అలాగా నీవు పరమాత్మ ప్రాప్తి అంటే అంతఃకరణాన్ని వశం చేసుకుని ఈ నిశ్చయాత్మక బుద్ధిని సాధించే ప్రయత్నం చేస్తూ ఈ పరమాత్మ ప్రాప్తిని పొందటానికి నువ్వు కనుక పరితపన పడితే, అప్పుడు ఆ పరమాత్మ ప్రాప్తి నుండి పరమానందం కనుక నీకు లభిస్తే, అటువంటి బ్రహ్మజ్ఞానికి ఇంకా వేదంలో చెప్పిన భోగలాలసని పొందడానికి చేసే సాధనల వల్ల ఏం ప్రయోజనం? పరమప్రాప్తి అయిన బ్రహ్మజ్ఞాన అనుభవమే నీకు సిద్ధిస్తే, పరమాత్మ ప్రాప్తే నీకు సిద్ధిస్తే, ఆత్మానుభవైక స్థితే నీకు లభిస్తే, నువ్వు మహాజలాశయాన్ని పొందినట్టే. నీకు ఇంక చిన్న చిన్న జలాశయాలతో పని లేదు. ఆ విధంగానే నీకు ఇంకా ఈ వేదంలో చెప్పినటువంటి, వేదం ప్రశంసించినటువంటి కోరికలని భోగాన్ని సాధించడానికి చేసే సూచనలు సాధనలతోటి అటువంటి వేదంతో బ్రహ్మజ్ఞానికి పనే ఉంది అని వేదం పట్ల అప్రమత్తతని పొరపాటుగా దాన్ని అర్థం చేసుకుని పాడైపోతాడేమో, దానిని ఆచరిస్తాడేమో, మహాజలాశయాన్ని వదిలి చిన్న చిన్న జలాశయాల వెంబట పడతాడేమో అని చెప్పి చాలా సున్నితమైన సూక్ష్మతరమైన విషయాల్ని తన నుంచి ఉద్భవించిన వేదాల పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో చెప్తున్నారంటే ఆయనకి ఎక్కడ పక్షపాతం ఉందా? వేదం అయిందే, అర్జునుడు ఆయన వాడే, రెండూ ఆయన స్వరూపాలే. కానీ తాదాత్మ్యం చెంది ఉన్న జీవరు అర్జునుడు కాబట్టి వేదాన్ని మరొక వస్తువుగా చూస్తున్నాడు కాబట్టి దానిని ఆచరించే ప్రయత్నం చేయటంలో పొరపాట్లు జరిగి ప్రమాదంలో పడి జీవిత సాఫల్యం నెరవేర్చుకోకుండా పోతాడని చెప్పి ద్వంద్వమయమైన దేహ తాదాత్మ్య స్థితిలో అర్జునుడు ఉన్నాడు కాబట్టి వేదాన్ని తనకు అన్యంగా చూస్తున్నాడు కాబట్టి ఆ వేదాన్ని ఆచరిస్తున్నాడు కాబట్టి ఆ వేదం పట్ల ఎంత జాగరూకతతో ఉండాలో చెప్తున్నారు. అదే అద్వైతామృత స్థితిని కనుక సాధించి ఉన్న అర్జునుడైతే స్వామి వేదం పట్ల జాగ్రత్త ఏ విధంగా ఎక్కడ వహించాలో చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే మహాజలాశయాన్ని ప్రాప్తి పొందిన వాడు చిన్న జలాశయాల వెంట ఎలా పోడో అప్పుడు ఆ వేద హృదయాన్ని అర్థం చేసుకుని ఉంటాడు. వేదం చెప్పిన ఆ బాహ్యపరమైన భోగలాలసను సాధించే కర్మల పట్ల అసలు అనాసక్తుడే ఉంటాడు. వేద హృదయం వేదాన్ని అనుభవైకం చేసుకున్న స్థితిలో బ్రహ్మజ్ఞానం ఉంటాడు కాబట్టి దానిని సూచిస్తున్నారు మాట స్వామి ఇక్కడ. అపార కరుణా సింధు
శ్రీకృష్ణ భగవానుడు, సద్గురుమూర్తులు, అనాదిగా వస్తున్న గురు పరంపర ఎంత లాజిక్తో, ఎంత ఉదార హృదయంతో, బ్రాడ్ మైండ్తో జీవోద్ధరణని చేకూర్చడానికి విధించిన గీత కదా ఇది, భగవద్గీత. ఆశ్చర్యకరమైన విషయాలు కదా ఇవన్నీ. విశ్వసించి ఆచరించడం ప్రతి జీవుని కర్తవ్యం కదా. అది చెయ్యని రోజుని అసలు జీవుడికి ఉద్ధరణ అనేదే ఉందా? ఉద్ధరణ అనేది ఉందా? భయనాశనం అనేది జరుగుతుందా? శోకం పోయే అవకాశం ఉందా? మోహం పోయే అవకాశం ఉందా? కష్ట నష్టాల ఈతి బాధల ఆ విషవలయంలో జన్మ పరంపర చక్రంలో నలిగిపోవటమే కదా. ఇంతటి అమృతతుల్యమైన విషయాన్ని విస్మరిస్తే ముందు భాగంలో చూద్దాం. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.